కొద్ది నిమిషాలు బల్లను ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినెను చనిపోయిరి. దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకమును దిగొచ్చిన ఆహారం ఇదే. పరలోకమును దిగొచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకు నా శరీరమని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనిషికి మన శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినం నేను వాడిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమున అయినది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నా యందు, నేను వాని యందు నిలిచాను. జీవము కలిగిన తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించిన నిత్యంగా మీతో చెప్పుచున్నాను. నేను ప్రియులరా, శరీర సంబంధమైన జీవితాల్లో ఉన్న మనల్ని దేవుడు విడిపించి ఆయన బిడ్డలుగా రక్షణ కలగజేసి ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని అంగీకరించాడు. మనం క్రీస్తును అంగీకరించాము, ఆయన మనల్ని అంగీకరించాడు. ఈ రోజుల్లో చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, హేతువాదులే కానీ క్రీస్తు నచ్చిన వారే కానీ అసలు యేసు దేవుడు కాదని, యేసును ఆరాధించేవారంతా తప్పుడోళ్ళని, ఆయన అసలు మన దేశానికి చెందినవాడు కాదని అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎవరు ఏ దేశానికి చెందినవారు కారు. కారణం ఏంటంటే, మనిషిగా పుట్టినవాడు మరణించాల్సిందే. మనిషిగా పుట్టినవాడు మరణించాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువారు మనవలే శరీరధారిగా వచ్చాడు. ఆయన జననములో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన మరణములో పరిశుద్ధత ఉంది. ఇలా మాట్లాడుతూ పోతే ఈరోజే కాదు, ఆ రోజు నిష్ఠాప్రావీణ్యత కలిగిన భక్తులు యూదులు ఉన్నారు. యూదులందరి మధ్య నిలబడి యేసయ్య చెబుతున్న మాట వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ఈయన ఎలా తన శరీరాన్ని తిననీయగలడు? ఒకరితో ఒకరంట వాదించుకున్నారట. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి పునరుద్ధరణై మరణమును గెలిచి తిరిగి లేచిన యేసయ్యను గురించి 2026 సంవత్సరాల నుంచి వాదన జరుగుతూనే ఉంది. ఆయన పుట్టాడు, తిరిగి లేచాడు, అహృణమై వెళ్ళిపోయాడు, తండ్రి యొద్ద మన కొరకు విజ్ఞాపన యాచనములు చేయుచున్నాడు. ఇది జీర్ణం అని కొందరు అంటున్నారు. అసలు ఆయన దేవుడైతే, ఆయన ప్రభు అయితే 3 మేకులు పిక్కోలేడా? ఆ చెక్కల నుంచి దిగి రాలేడా? ప్రియులరా, విమర్శించే అర్హత దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు విమర్శిస్తున్నావు. విమర్శిస్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ నోట అంత భయంకరమైన మాటలు వస్తున్నా, నా దేవుడు సముద్రం ఆపగలిగాడు, నిన్ను ఆపటం అంతసేపు. నా ప్రభు ప్రజల కొరకు, ఇశ్రాయేలు కొరకు ఎర్ర సముద్రం రహదారిగా మార్చగలిగాడు, నిన్ను మార్చడం ఎంతసేపు? నీ ద్వారా
నిద్రిస్తున్న క్రైస్తవులు మేలుకొనుటకే దేవుడు నిన్ను ఉపయోగిస్తున్నాడు. నీలాంటి వారు ఉంటే మాలాంటి వారు ఇంకా ఆత్మీయస్థితిలో ఉప్పొంగుతూ ఉంటాం. సింహాల బోనిలో దానియేలు వెళ్ళినప్పుడు సింహాల నోళ్ళ మూసాడు దేవుడు. నీ నోరు మూయటం పెద్ద పని కాదు. ఆలోచించండి, వివేచనతో నడవండి. పరిశుద్ధ గ్రంథము భూత గ్రంథం కాదు, ఇది ప్రవర్తన నేర్పే గ్రంథం, నిత్య మహిమకు మార్గం చూపే గ్రంథం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క భయం కలిగే రోజు ఒకటి ఉంది. ఆ రోజు మాట్లాడుకుందాం. నీకు కలిగిన దాన్ని ఎవరు విమర్శించట్లేదు, నీవు అనుకుంటున్నావు విమర్శించారని. దేవుని పిల్లరా, మీ ప్రవక్తన బాగుండాలి. ఇతరులు విమర్శించకుండా ఉండాలంటే మనము ఏ దేవుళ్ళను ఏ గ్రంథాలను కూడా మనం విమర్శ చేయొద్దు. వాళ్ళ భక్తి వారిది, వారి ఆత్మీయత వాళ్ళది, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి కాబట్టి వారి జీవితాన్ని వారికి అప్పగించాలి తప్ప మా దేవుడు పరిశుద్ధుడని ప్రకటించుకోండి, మా దేవుడు గొప్పోడని మన దేవుడు గొప్పతనం చాటంటే తప్ప వాళ్ళని విమర్శ చేయొద్దు. వాళ్ళు అంటారు, మేము ఇచ్చింది మీరు తినరా? తినం. మమ్మల్ని మీరు అభ్యంతరపరచొద్దు, తప్పుకోండి. మరి మీరు ఇచ్చింది మేము తింటాం, మీరు ఇవ్వమాకండి. నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఈ పరిశుద్ధ బలలో సమీపిస్తున్న మనం యేసు ప్రభువు అంటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఏం చేయాలంట? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎక్కడ తీసుకెళ్తుందంటే నిత్య జీవంలోనికి. నిత్య జీవంలో దీనికి మరణం లేదు, ఎప్పుడు బ్రతికే ఉంటాం. ఈ భూమి మీద, ఈ భూప్రపంచంలో ఏదైనా ఒక ద్రావహం ఉంది, ఇక్కడ మరణించడంటే కోట్లు కలిగిన కోటీశ్వరులు ఉన్నారు కదా, వెళ్ళే తన్నుకు చచ్చిపోతారు ముందు ఆ ద్రాహం కోసం. ఇక నేనే ఎప్పుడు బ్రతికుండాలి, నా కుటుంబమే బ్రతికుండాలి, మాకే దక్కాలని ఏం చేస్తారు? కుబేర్లే తన్నుకొని చనిపోతారు. చనిపోరా? ప్రతి వారికి బ్రతకాలని ఆశ ఉంది. బ్రతకాలని ఆశ ఉన్న ప్రతి వారు యేసునామమును అంగీకరించండి. యేసునామమును అంగీకరించిన ప్రతి వారు బ్రతుకుతారు, చనిపోరు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. నా ప్రియ దేవుని పిల్లారా, మీ అందరికీ నా చేతులు రెండు జోడించి చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించండి, నిత్య జీవములో ఆనందకరమైన జీవితంలోనికి రండి. జీవాహారమైన యేసుక్రీస్తు శరీరంలో పాలిభాగస్తులు కండి. వచ్చిన మీరు లోకమనే తప్పిదమును చేయకుండా క్రీస్తు అనే ప్రేమ త్యాగాన్ని గుర్తుంచుకొని మీలో ఆ క్రీస్తు పరిశుద్ధతను దాచబడును గాక. బిగ్గరగా చెప్పండి, క్రీస్తు పరిశుద్ధత మనలో స్థాపించబడును గాక. ఆ పరిశుద్ధతకు దిక్కుసూచిగా మనం బ్రతుకుదాము గాక. ఈరోజు చెప్పబడుతున్న ఈ వాక్యం మిమ్మల్ని కొందరిని దేవుడు బలపరచుటకే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, దీన్ని తినువాడు మీ పితరుల అరణ్యములో మన్నా తిని చనిపోయారు. మన్నా పరలోకం నుండి కురిసిన మన్నా. దైవజనుడు మోషే ప్రార్థన చేస్తే ఇశ్రాయేలుకు ఆహారంగా పంపిన మన్నా తిని వారు దేవుని మాట ధిక్కరించినందుకు చనిపోయారు. దేవుడు పంపిన ఆహారం తినే మరణిస్తే ఆ ఆహారానికి అంత పవర్ ఉంటే ఆయన శరీరము, ఆయన రక్తమును తీసుకుంటున్న మనకు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన శరీరంలో ఇంకెంత బలం ఉంటుంది, ఆయన రక్తంలో ఇంకెంత బలం ఉంటుంది. కొందరు వీటిని కూడా తృణీకరించి విమర్శించి మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మీరు మా ప్రభు శరీరాన్ని విమర్శించవచ్చు, మా ప్రభు రక్తాన్ని విమర్శించవచ్చు, కానీ మేము మీ దేవునికి అర్పిస్తున్న అర్పణలు మేము విమర్శించాం.
అది మీ దైవారాధన, ఇది మా దైవారాధన. అది మీరు నచ్చినట్టు దైవారాధన మీరు చేసుకుంటున్నారు, ఇది మాకు నచ్చినట్టు దైవారాధన మేము చేసుకుంటున్నాం. మేము ఎవరిని మతం మార్చట్లా, యేసుని గురించిన మార్గం గురించిన మాట చెబుతున్నాం. నీవు నీ దేవుని గురించి ఎంత ధైర్యంగా చెప్పుకుంటావో, నేను కూడా నా దేవుని గురించి ధైర్యంగా చెప్పుకునే అర్హత నాకు భారతదేశపు రాజ్యాంగం ఇచ్చింది. హల్లెలూయా. జాగ్రత్త, దేవుని ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. షడ్రకు మిషక్ అబ్నేగో ముగ్గురు యవనస్తులు, షడ్రకు మిషక్ అబ్నేగో అనే ముగ్గురు యవనస్తులు అగ్నిగుండంలో పడవేయబడితే వారు కాలిపోలేదు. చరిత్ర చెబుతుంది, చదువు. వారితో పాటు 4వ వాడు ఉన్నాడు. ఆ 4వ వాడు మేము ఆరాధిస్తున్న జీవముగల దేవుడైన యెహోవా. మా దేవుడు మాతో ఉంటాడు. మేము దేవునితో నిలిచి ఉంటాం. వాళ్ళని కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు రక్షణ పొంది ఆయన కొరకు సాక్షిగా మారుతావని. రక్షణ పొందిన మనము నీటి బాప్తిసం చేత యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన మనము వాక్యానుసారంగా బ్రతకాలి. ఆయన మాట్లాడుతున్నాడు, దీన్ని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారము నేనే. యేసు ప్రభువు చెబుతున్నాడు, దిగొచ్చిన పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారం ఇది అంటున్నాడు. ఆహారం నేనే అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. వీళ్ళకి పిచ్చెక్కింది, వీళ్ళకి భయం వచ్చింది. యూదులు ఈయన తన శరీరమును ఎలాగా తిననీయగలడు? ఒకంతో ఒకడు వాదించిరి. ఇది శరీర సంబంధమైన మనుషులు కాబట్టి అలా చేస్తారు. ఆయన తన శరీరాన్ని రొట్టెతో పోల్చాడు, ఆయన రక్తమును ద్రాక్షారసంతో పోల్చాడు. ఇది మీ కొరకు నిత్య నిబంధనగా చేయుచున్న నిబంధన. హల్లెలూయా. మనం తినే శరీరంలో అది క్రీస్తు శరీరం, మనం తీసుకుంటున్న ద్రాక్షారసం అదే క్రీస్తు రక్తం. ఇది మన విశ్వాసం, ఇది మన ఫేత్. మనం అంగీకరిస్తాం, రిసీవ్ చేసుకుంటున్నాం, ఆ హోలీనెస్ను మనం పొందుకుంటున్నాం. కాబట్టి పితరుల అరణ్యంలో మన్నా తిని చనిపోయారు. ఇది తినవాడు చావుకున్నట్లు ఏమై ఉంటాడంట? ఇది తినవాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఆహారం ఇది ఎక్కడి నుంచి దిగి వచ్చింది? మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? మన్నా పరలోకం నుండి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరలోకం నుండి వచ్చాడు. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లిదండ్రులు ప్రేమ కలయికల నుండి దేవుని ప్రేమ చేత నిర్మించబడిన మనుషులు మనము. ఈ దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూ ముద్దాడుతూ ఆయన కౌగిల్లోకి ఆయన రక్తము చేత కడుక్కొని చేర్చుకుంటున్న ప్రేమ. నిన్ను ప్రేమించిన ప్రేమ కొరకు ఎంపర్లాడతావే, నిన్ను ప్రేమిస్తున్న ప్రేమకు ఎందుకు లోబడవు? నిన్ను ప్రేమించిన ప్రేమ కోసం పదే 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 పరుగులెత్తుతూ అవమానించబడుతూ ఉంటావు. నిన్ను ప్రేమించిన ప్రేమ నడివీధుల్లో అవమానించబడిన ప్రేమ. నువ్వు అవమానించబడకూడదని నిన్ను ప్రేమిస్తుంది ప్రేమ. నిన్ను ప్రేమించిన ప్రేమ సిలువకెక్కిన ప్రేమ. నీ ప్రేమ ఏదైనా చేయగలిగిద్దా? లోబర్చుకుంటాకి బెదిరించే పనులు చేస్తారు కానీ పిచ్చి పిచ్చి పనులు పరిపూర్ణమైన ప్రేమతో కాదు. ఆయన పరిపూర్ణమైన ప్రేమామయుడు. ఆయన ప్రేమలో నిత్య జీవం ఉంది, అది పరలోక రాజ్యం. ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మనం జీవము కలిగిన వారుగా మారాలంటే మనిషి కుమారుని శరీరం తినాలి, ఆయన రక్తమును త్రాగాలి. త్రాగిన మనం ఎలాగుండాలి? నా శరీరం నిజమైన
ఆహారం. అంత్యదినం నేను వారిని లేపెదను. ఎప్పుడు లేపుతారంట? అంత్యదినమున ప్రభు బోర ఊదినప్పుడు, ఆయన రాకడ సమీపించినప్పుడు, పరలోకపు బోరు ఊదినప్పుడు సమాధిలో నిద్రించిన వారు లేచెదరు. లేచిన వారు ఇప్పుడు రక్షింపబడిన వారు అంతా ఏం చేస్తారు? ఆయనతో పాటు కూడా అంత్యదినాన ఎత్తబడి వధువు సంఘములో చేర్చబడతారు. దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఎంత ఉండే అంత సంపాదించినా కాదు. నేను చెప్పే మాట ఇలా చెబుతున్నాను, పోయిన వాటిని వెతకటం కాదు, దేవుణ్ణి ఎతకండి. ఏమందాం, మనం దేవుణ్ణి ఎతుకుతుంటే దేవుడు అన్నీ మనకు సమకూర్చి చక్కది దేవుడు. ఆయన మన కుటుంబాన్ని చక్కపరిచి చక్కదిద్దేవాడు. కాబట్టి నీ ఆలోచన ఎలా ఉంది? ఆయన శరీరం తీసుకుంటున్నాం, మీరు ఎలా కుంటున్నారు? చివరి మాటలు చూస్తే ఆయన అంటున్నాడు ఏమని? ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఆహారం ఏమైందంట? ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు